మహాభారత యుద్ధంలో అర్జుని రథంపై హనుమంతుడు ఎందుకుంటాడో తెలుసా? ఒకసారి అర్జునుడు తీర్థయాత్ర చేస్తూ రామేశ్వరం చేరుకుంటాడు. అక్కడ శ్రీరాముడు నిర్మించిన రాయి వంతెనను చూసి ఇలా అంటాడు: శ్రీరాముడు గొప్ప దేవుడు కదా, మరి వంతెనను రాళ్లతో ఎందుకు నిర్మించాడు? నేనుంటే నా బాణాలతోనే వంతెనను నిర్మించేవాడిని, దానిపై వానర సైన్యం అంతా వెళ్లేదని అంటాడు. అక్కడే సాధారణ కోతి రూపంలో ఉన్న హనుమంతుడు ఇది వింటాడు. అర్జున, బాణాల వంతెన మా వానర సైన్యాన్ని తట్టుకోలేదు, అందుకే రాముడు రాళ్లను వాడాడని చెప్తాడు. దానికి అర్జునుడు ఒప్పుకోడు. హనుమంతునితో ఒక పందెం కాస్తాడు. హనుమ, ఒకవేళ నేను కట్టిన బాణాల వంతెన నీ బరువుకి విరిగిపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తా, లేదా నువ్వు అగ్నిలో దూకాలి అని అంటాడు. ఆ మాట విన్న హనుమంతుడు, నా బరువు మోసే జీవితాంతం నీకు దాసుడిగా ఉంటానని అంటాడు. అర్జునుడు తన గాంధీవంతో అద్భుతమైన వంతెనను నిర్మిస్తాడు. అప్పటి వరకు సాధారణ కోతి రూపంలో ఉన్న హనుమంతుడు వంతెన సిద్ధమయ్యాక తన విరాట రూపాన్ని ధరిస్తాడు. హనుమంతుడు వంతెనపై ఒక కాలు పెట్టంగానే విరిగిపోతుంది. అర్జునుడు మళ్ళీ ప్రయత్నించినా అదే జరుగుతుంది. ఓటమిని ఒప్పుకున్న అర్జునుడు అగ్ని ప్రవేశం చేయడానికి సిద్ధమవుతాడు. అప్పుడు బాలుడి రూపంలో శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి ఇలా అంటాడు: సాక్ష్యం లేని పందెం చెల్లదని, మళ్ళీ ప్రయత్నించండి అని అంటాడు. ఈసారి అర్జునుడు శ్రీకృష్ణుని తలుచుకొని వంతెన కడతాడు. హనుమంతుడు తన విశ్వరూపంతో వంతెన ఎక్కిన చెక్కు చెదరదు. అప్పుడు ఆ బాలుడు శ్రీకృష్ణునిగా నిజస్వరూపం చూపిస్తాడు. హనుమంతుడి బరువు మోయడానికి వంతెన కింద శ్రీకృష్ణుడు చక్రం పెట్టాడని అప్పుడు తెలుస్తుంది. అర్జునుడి గర్వం అనిగాక హనుమంతుడు మెచ్చి ఒక వరం ఇస్తాడు. రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో నీ రథంపై ఉండి నీకు అండగా ఉంటానని మాటిస్తాడు. అందుకే అర్జునుడి రథంపై హనుమంతుడు ఉంటాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.